ఇక హైడ్రాకి అయితే 32 ఫిర్యాదులు వచ్చినాయట. కబ్జాలు ఇట్లా చేసిరు అట్లా చేసిరు, శ్మశాన వాటికలను కూడా ఇడిచిపెట్టలేరని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చినాయట. అంటే గీ పార్టీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి శ్మశాన వాటికలు, అరే చచ్చిపోయిన శ్మశాన వాటికలను కూడా కబ్జా చేసిరంటే మీరు మనుషులు రాబాయ్, చెప్తున్నా మీరు మనుషులుగా. హైడ్రాకు 32 ఫిర్యాదులు, శ్మశాన వాటికలను వదలని కబ్జాదారులు, చెరువులను అభివృద్ధి చేయాలంటూ వినతులు. చూసిర్రా, 32 అప్లికేషన్లు వచ్చినాయట. హైడ్రా ప్రజావాణి సోమవారం 32 ఫిర్యాదులు అందాయి. శ్మశాన వైపు చూడాలంటేనే వెనుకడుగు వేస్తాం, అలాంటిది వాటిని కబ్జా చేసి ఇల్లు నిర్మించేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువులు నాలాలు కబ్జా కాకుండా కాపాడాలని ఫిర్యాదులు అందాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులను చూస్తే ఉంచలేస్తుందని, మా ప్రాంతంలోని చెరువులను అభివృద్ధి చేయాలని పలువురు ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారట. ఇక ముందుగా మురుగునీటిని బయటకు పంపి గుర్రబెక్కను వదిలించాలని కోరుతున్నారు. గొలుసుకట్టు చెరువుల మాదిరి అభివృద్ధి చేసి వరద ముప్పు లేని నగరంగా తీర్చిదిద్దాలని కాలనీవాసులు సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రాకు వినతి పత్రాలు సమర్పించారు. సోమవారం నాడు 32 హైడ్రాకు ఫిర్యాదులు వచ్చినాయట. శ్మశానం వైపు చూడాలంటేనే భయపడేటోళ్ళు శ్మశానాన్ని కొలగొట్టి కబ్జా చేసి ఇల్లు కట్టాలని చూస్తుర్రట. మరి ఏం చేద్దాం చెప్పుర్రు. ఇక హైడ్రా వస్తే నా ఇంట్లోకి వచ్చిందా నీ ఇంట్లోకి వచ్చిందా, అక్కడ ఎందుకోసం వచ్చింది హైడ్రా? ఎవరైతే ప్రభుత్వ భూములకు సంబంధించిన ఆస్తులను కబ్జాలు చేస్తుర్రో ఆ కబ్జాలు చేసేటువంటి ఆస్తులను కాపాడడానికి హైడ్రాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీసుకొచ్చింది. ఇట్లా కొన్ని కోట్లకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్న దొంగల నుంచి విముక్తి కల్పించింది. మరి హైడ్రా వస్తే ఎవరికి లాభం ఏంది, బుల్డోజర్ పాలన అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరికి మేలు జరుగుతుంది? అదే ప్రజలు పోయి హైడ్రాకు ఫిర్యాదులు ఇస్తురట. నిన్న ఒక్కరోజు 32 ఫిర్యాదులు ఇచ్చిరట. కబ్జాలకు చెరువులకు కబ్జాలకు గురైనాయట, ఆ శ్మశాన వాటికలు గురైనాయట. చెప్పురు దీనికి సమాధానం. మొత్తం మీద హైడ్రా ద్వారా చాలా మటుకు మేలు జరుగుతుంది, కానీ నష్టం అయితే జరుగుతలేదు. ఎందుకంటే ఆడ ఎక్కడనైతే కబ్జా చేసి నా పర్మిషన్ లేకుండా కట్టినటువంటి స్థలాలను రికవరీ చేసుకుంటా ప్రభుత్వానికి హైడ్రా అప్పచెప్తుంది. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టుగా బుల్డోజర్ పాలన, రౌడీ రాజు ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. చెంపబెట్టుగా మీకే తరుగుతుంది. మళ్ళా అదే ప్రజలు హైడ్రా దగ్గర పోతున్నారు.